నెల్లూరులోని సిఏఎం హై స్కూల్ బీసీ హాస్పిటల్ వంటి క్రైస్తవ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ బాప్టిస్టు క్రైస్తవ ఆస్తుల పునరుద్ధరణ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీదూరి కళ్యాణ్ సుందర్, సీనియర్ న్యాయవాదులు అడ్వకేట్ లోకనాథం, కోలా రూబేన్, ఆశీర్వాదం, ప్రభాకర్, అడ్వకేట్ సుధాకర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, సుమన్, దీపక్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సీఎం హై స్కూల్ విషయంలో గత 15 ఏళ్లుగా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ తరఫున మేము అందరం కలిసి పోరాడుతా ఉన్నాం. మరి ఇంతవరకు కూడా దానికి రీఓపెనింగ్ కాలేదు. మరి ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తాము. మరియు వారు గతంలో కూడా మా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ వేస్తామన్నారు. మరి ఈ సందర్భంగా వారితో మాట్లాడి ఒక పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసే విధంగా కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఈ క్రైస్తవ ఆస్తుల విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు గతంలో ఉన్న అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కూడా ఈ యొక్క క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ విషయంలో వాళ్ళు ఎంతో చొరవ చూపించారు. మరి ఇంకా కూడా మేమందరం కూడా కలిసి ఈ క్రైస్తవ ఆస్తులు పరిరక్షించడం కోసం, అదేవిధంగా సేమ్ హై స్కూల్ రీఓపెనింగ్ కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిఏఎం హై స్కూల్ 100 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించింది. నెల్లూరు పుర ప్రముఖులు కానీ అనేక మంది అన్ని వర్గాల ప్రజలు అక్కడ విద్యాభ్యాసం అనేది కొనసాగించారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సిఏఎం హై స్కూల్ కావచ్చు, బీసీ హాస్పిటల్ కానీ ఎన్నో సేవలు అందించింది. ఈరోజు అది ఎన్నో నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాటన్నిటినీ కూడా పూర్వవైపు సంతరించుకునేలా వాటిని రివైవ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ సిఎం హై స్కూల్ ద్వారా అనేక మంది పేద పిల్లలు, పేద విద్యార్థులు వాళ్ళు విద్యాభ్యాసం కొనసాగించేలా, అలాగే హాస్పిటల్ కూడా ఎంతో మంది ఈరోజు కార్పొరేట్ వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతుండే చూస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా ఉచితంగా గతంలో సేవలు అందించినటువంటి ఆ బీసీ హాస్పిటల్లో కూడా ఆ యొక్క రివైవ్ చేసినట్లయితే అనేక వందల మంది, వేల మంది అక్కడ బాగుపడతారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపించాలి. నెల్లూరులో ఉండే పెద్దలు అనేక మంది కూడా ముందుకు రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దానికి ప్రభుత్వం ఈ విధంగా రివైవ్ చేయాలని డిమాండ్ చేస్తుంది, రిక్వెస్ట్ కూడా చేస్తుంది. ఇది నెల్లూరు ప్రజల ఆస్తి. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, పౌర సమాజానికి. కాబట్టి రాబోయే తరాలకు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడాలని ఎంతో సెంటర్లో అద్భుతమైన గ్రౌండ్లు ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ బిల్డింగ్స్ ని మనం సద్వినియోగం చేసుకుంటే నెల్లూరు మరలా పునర్వైభవం, పూర్వవైభవం సంతరించుకుంటుందని మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సిఎం హై స్కూల్ యొక్క పరిస్థితులు మనందరికీ గతంలో మాట్లాడుకున్న విధంగా మరి మేమందరము క్రైస్తవ పరిరక్షణ కమిటీ, ఆస్తుల పరిరక్షణ కమిటీ తరఫున మేము మరొకసారి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మీరు బలపరిచి ఈ యొక్క సిఎం హై స్కూల్ మరియు అమెరికన్ హాస్పిటల్ని మరి పునరుద్ధరించుటకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. మీ ద్వారా మేము ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిటీ మేమందరం కలిసి ఈ యొక్క క్రైస్తవ సంస్థలను కాపాడుకొనుటకు మీ సహాయ సహకారాలతోటి మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మరి గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి విద్యా శాఖను ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రి లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. దయతో ఈ యొక్క కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమం సిఎం హై స్కూల్ ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని త్వరలో మీరు సహాయ సహకారాలు అందించినట్లయితే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే మార్కాపురంలో ఏవిఎం స్కూల్ ని, ఇదే విధంగా ఉన్నటువంటి బాప్టిస్ట్ ఏవిఎం స్కూల్ ని మరి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో పునరుద్ధరించడం జరిగింది. ఆ మంచి కార్యక్రమము నెల్లూరులో కూడా చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.